నిత్యం మాట్లాడుతూ ఉంటారు, మీ సర్వీస్లో మీరే ఉన్నారు, అద్భుతంగా మీరు బాగానే ఉంది. కానీ మీపై అటాకులు జరగవు, కానీ వీళ్ళ మీద ఎందుకు అటాక్ జరుగుతాయి? ఎందుకు వీళ్ళు స్పెషలైజ్డా? నీలరాజు గారు, జోసఫ్ గారు చెప్తారు. జోసఫ్ గారు, ఎందుకు వీళ్ళ మీద అటాక్ ఏం జరుగుతుంది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నారు అభినయ్, ఆ పేరులోనే అభినయ్ ఉంది. అంటే అభినయ పాత్రలు. ఆయన 3 సినిమాలు ఏదో చేసిండు, ఫ్లాప్ మూవీలు, 3 ఫ్లాప్. దాని తర్వాత ఏం చేసిండు, ఈ రాజకీయాల్లో వచ్చిండు, ఇది క్రిస్టియానిటీలో వచ్చిండు. దిగిన తర్వాత ఇదొక మూవీ, 4వ మూవీ, అట్టర్ ఫ్లాప్ మూవీ. భరోసా పార్టీ 4వ మూవీ, అట్టర్ ఫ్లాప్. ఎవడన్నా దాడి చేసేటోడు కోడిగుడ్లు ఎందుకు ఆమ్లెట్ వేసుకొని తీస్తాడా? కారము దాంట్లో ఆమ్లెట్లు వేసుకొని తినడానికి తెస్తాడా? దాడి చేసేటోడు వచ్చి కొట్టిపోతాడు. అక్కడ అసలు దాడే లేదు. అది ఇదైతే ఫుటేజ్ ఉంది. కానీ సాయంత్రం నిజంగా నేను కూడా, అరే పాపం నిజంగానే దాడి జరిగింది, మా స్టూడియోకి వచ్చి మీలా వచ్చినారు కాబట్టి, అరే మనం మోటిన వ్యక్తి, మనతో మాట్లాడిన వ్యక్తి నిజంగా దాడి జరిగింది కావచ్చు అని ఫోన్ చేస్తే, సార్ అయ్యగారికి నిజంగా ప్రాణం పోయేది సార్, చంపేద్దాం అనుకో నిజంగా అనుకున్నా నేను కూడా బాధపడ్డా సార్. రాగానే ఏంది ఇది రక్తం వస్తుంది, ఫస్ట్ అదే క్లిప్ ఏదో వచ్చింది, ఏంది అభినయ్ గారికి ఏదో యాక్సిడెంట్ అయిందో లేదా దాడి జరిగిందో ఏదో కొంచెం వచ్చింది. వచ్చిన తర్వాత పదే చూసినాము. చూస్తే పిల్లలు చూసినా చెప్తారు అది ఏమని, అంకుల్ ఇది నాటకం అంకుల్, ఆ ఎవడైతే ఎడిటింగ్ చేసిండో కనీసం మాకని ఉంటే మేమన్నా మంచిగా తీసేవాళ్ళము. పిల్లలను తీస్తారు, చిన్న పిల్లలు తీస్తారు, 4th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మంచిగా తీస్తారు. దీనికన్నా కొంచెం క్లారిటీ లేదు. ఆయన పొదల్లో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? దొడ్డికి పోయి వాటర్ గురించి వెయిట్ చేస్తాడు, నిలబడ్డాడు ఆయన. అంతే ఉంది కదా. ఇది చూడండి, స్టిల్ చూడండి, దొడ్డికి పోయి వాటర్ ఎవడు తెస్తాడు? పొదల్లో మాత్రం నిల్చున్నాడు, ఆ తర్వాత నిలబడ్డాడు. అసలు ఎందుకు నిలబడ్డాడు? ఇంకొకటి హాస్పిటల్లో ఏదో ఖైదీ 786 ఏదో సినిమా ఉండే, సేమ్ అదే షర్ట్, అదే టీషర్ట్, అదే హులియా, బయటికి వస్తుండు. ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ అయిందో లేకపోతే దాడి జరిగింది, ఇప్పుడు షర్ట్ ఇయ్యడా అండి? షర్ట్ కూడా లేకుండా అంబులెన్స్ ఎక్కుతుండే. ఇప్పుడు హాస్పిటల్ ఏదో నిన్న నైట్ హాస్పిటల్ డిశ్చార్జ్ టైంలో అసలు యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బాబు మీకు? ఇప్పుడు సార్ ఒకటి పాస్టర్ అంటున్నారు కదా, పాస్టర్ అనకండి. ఇప్పుడు పాస్టర్లు చాలా మంది ఉన్నారు, మనుషులు వాళ్ళు కూడా. అందులో మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే పాస్టర్ అనగానే ఆ మంచోళ్ళు అందరినీ ఈ పాస్టర్లుగా ఈయన చేసిన డ్రామా వల్ల అందరికీ ముప్పే, అందరు తలవంపులే. రేపటి రోజు ఏదో పాస్టర్ బయటికి ఏదో మార్కెట్కి వెళ్ళాడు, ఎవరితో గొడవ జరిగింది. ఇప్పుడు బయటికి వెళ్ళాడు, ఏదో యాక్సిడెంట్ అయింది, ఆయన పాస్టర్ని ఎవరు తెలియదు, ఏదో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. రేపటి రోజు పోలీస్ కంప్లైంట్లో రాయాలి. నువ్వు ఎవరంటే పాస్టర్ని రాస్తే పక్కకు పెట్టేస్తారు వాళ్ళు. పాస్టర్లు మీరంతా ఇంతే. రేపు రోజు మీడియాకి ఎక్కినా కానీ రేపు ఇదే సంత ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పాస్టర్. నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఇదొకటే కాదు, చాలా వరకు అయినా క్రిస్టియన్ మతస్థులపై దాడులు జరుగుతున్నాయి, చర్చిలపై దాడులు జరుగుతున్నాయి, వాయిస్ చేయడం, వీడియోలు చేయడం, అజయ్ బాబు అండ్ వీళ్ళు పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నిజంగానే జెన్యున్గా వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టుగా ఒక వీడియో చేసిన పబ్లిక్ నమ్మరేమో బహుశా. సార్ ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే దే హ్యావ్ క్లోజ్ ద డోర్స్. ఇప్పుడు వీళ్ళు అసలు పబ్లిక్లో తిరగలేరు. మేము మళ్ళీ మీకు న్యాయం చేస్తాం. ఏం న్యాయం చేస్తావు? ఇప్పుడు సార్ అన్నట్టు ఆయనకు మ్యారేజ్ 2 పిల్లలు ఉన్నారు, ఓకే, అది ఫ్యామిలీ గొడవలు. భార్య గురించి మనం మాట్లాడు. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ పిల్లల్ని తెచ్చి పెట్టుకోరా పోయి, ఆ పిల్లల్ని తెచ్చి పెట్టుకో ఫస్ట్. నువ్వు దేశాన్ని ఉద్ధరించు. ఆయన పార్టీ స్టేట్మెంట్ కూడా ఓట్ దే నోట్ దే, ఇదే చాలా ఆశ. నేను కూడా ఇస్తా. నువ్వు దేని గురించి, దేశం గురించి పోరాడతావు అంటే చేస్తా. ఇప్పుడు దేశంలో ఏమేమి జరుగుతుందో తెలుసా ఆయనకు? ఎవడో ఒక లత్కోర్గాడు बांग्लादेश पाकिस्तान और हिंदुस्तान के मुसलमान मिलके ये देश को खत्म करेंगे అంటాడు. అలాంటి వాళ్ళతో పోరాడండి రా భయ్. నేను కూడా ఉంటా. అచ్చాత కాదు. ఎప్పుడు చూసినా ఈ కమ్యూనల్ ఇష్యూ దేశం గురించి పోరాడండి. దేశం గురించి పోరాడాడు ఎవరు లేడు. ఎప్పుడు చూసినా సరే అవకాశం దొరకాలి, బయటికి రావాలి, దుమ్ము మట్టి పోయాలి. ఎప్పటివరకు పోస్తారు? ఇంకొకటి, అది ఏదైతే సంఘటన జరిగిందో, ఏదైతే ఆ పిల్లలు అబ్బాయి ఎవరైతే ముసుకేసుకుంటున్నాడో వాడు మళ్ళీ వచ్చి చెప్పిండు, నేనే చేసినాను, నాతో చేపించారు. కనీసము ఈయన ఆల్రెడీ ఒక చిన్న ఫ్లాప్ హీరో, 3 సినిమాలు చేసిన ఫ్లాప్ హీరో. కనీసం ఆయనకు ఎవరైనా ఇలాంటి వాళ్ళ యూనిట్లోనే ఉంటారు, అరే బాబు వచ్చి చేయండి రా అంటే అద్భుతంగా యాక్టింగ్ చేసేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు. అరే నువ్వు పోయి రోడ్లో పోయే దానాయని పట్టుకొని వీడియో తీయరా అంటే వాడు ఇట్లని వీడియో తీసి నువ్వేం చేసినావు అంటే నీ వల్ల మొత్తం క్రిస్టియన్ సమాజం పరువు తీసినావు, పాస్టర్ల పరువు తీసినావు. రేపు ఏమవుతుందంటే నీ వల్ల
ఎవడన్నా క్రిస్టియన్ ఎక్కడనే చిన్న ఘర్షణకు దిగినా కానీ మీ క్రిస్టియన్లు ఇంతే అనేటట్టు తలంపులు తెచ్చినాం. ఈయననే మెయిన్. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా బహిష్కరించండి. ఒకసారి ఏపీకి సంబంధించి వైసీపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ గారు ఉన్నారు. జాన్ వెస్లీ గారు, సో పాస్టర్ అభినయ్ దర్శన్ ఆడిందంతా నాటకం. నిన్న మన బహుశా మీరు, నేను, నీలరాజు గారు, ఇంకొంతమంది కాలర్స్ కూడా జాయిన్ అయినప్పుడు చెప్పుకున్న మాట ఇదే. చేతికి పట్టి లేదు, మళ్ళీ పట్టి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇవన్నీ అనుమానాలు వ్యక్తం చేసినాం. సాయంత్రం కల్లా పోలీసులు ఛేదించారు. ఇదంతా పర్ఫెక్ట్ పక్కా స్కెచ్ ప్లాన్తో భాగంగా జరిగిందే అని చెప్పి. ఏంటి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అప్పుడు మీరు చాలా అనుమానాలు ఉన్నాయి, మనం అలా చేయడేమో అనుకుంటున్నా, చూడాలి మరి ఏం జరిగిద్దో అని అనుమానం వ్యక్తం చేసిరు. ఇప్పుడు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? జాన్ వెస్లీ గారు నమస్తే అండి. ఇప్పుడు నమ్ముతున్నారా మీరు? నమ్మడానికి ఏముందండి, ఇప్పుడు అతను ఆల్రెడీ అన్ని కూడా బహిర్గతం అయిపోయింది. ఇప్పుడు బైబిల్లో కూడా మాట ఉంటుంది, రహస్యమైనది ఏది బయలుపరచబడక మానదని. అతను ఎవరికీ తెలియదు అనుకున్నాడు. పిల్లి పాలు తాగుతున్నట్టు కళ్ళు మూసుకుని ఇంకెవరికి తెలియదు కదా అనుకున్నట్టుగా అతను బిహేవ్ చేసినాడు. ఏంటంటే కేవలం ఒక నేమ్ కోసం, ఫేమ్ కోసం 10 మందికి తెలియాలి, ఏదో రీతిగా పబ్లిసిటీ అయ్యి సింపతి పొందుకుని అదేదో పార్టీ పెట్టాడు కాబట్టి ఆ పార్టీని ఏదో ఓ 10 మందికి తెలుసుకునేలాగా 10 మంది దగ్గర 10 రూపాయలు దండుకునేలాగా అతను ప్లాన్ చేశాడు. ఇప్పుడు నేను అదే చెప్పాను, చట్టం తన పని తాను చేసుకుపోద్దని నేను చెప్పాను. అలాగే పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం కూడా ఈ విషయం మీద కూలంకుషంగా మరి విచారణ జరిపి ఒక దర్యాప్తు చక్కగా చేసి దొండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పాం. ఇప్పుడు దొండగులు ఎవరున్నారు, వాళ్ళే దొండగులు, వాళ్ళే ప్లాన్ చేసుకుని వాళ్ళే తెలుసు. ఏజెన్సీ ప్రాంతాలకు పోయి పాదయాత్ర చేసుకుంటూ పాపం అక్కడ ఉన్నటువంటి బీద వర్గాలకు ఎంతో కొంత డబ్బు ఇస్తా ఇట్లా యాక్టింగ్ చేయమంటే చేసిరు. వాళ్ళ తప్పేముంది, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇతను చేసిన పని వల్ల పాపం సరదాగా ఆ ఇన్స్టాగ్రామ్స్ లో రీల్ తీసుకునే పిల్లల మీద కూడా కేసులు పడ్డాయి. ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా అతను మరి యాక్చువల్ గా ఇది బాల నేరస్తులు టైప్ లో కూడా ఇది శిక్ష పడిపోద్ది కదండి. అలా మైనర్స్ అందరూ కూడా ఇతను అలా చేయడం వల్ల ఆ చైల్డ్ యాక్ట్స్ కూడా ఇతని మీద వర్తిస్తాయి. కాబట్టి మేము ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఏంటంటే ఇలాంటి చీడ పురుగుల్ని వెంటనే శిక్షించి ఒక మంచి మెసేజ్ ని సమాజానికి అందిస్తే ఇలాంటి వారు ఎవరు కూడా ఇంకా బయటికి రారు. కాబట్టి ఒంటి మీద వచ్చిన గాయం ఉంది, కుట్లు కూడా పడ్డాయని మీరు చెప్పారు. 3 స్టిచెస్ ఏదో పడ్డాయని అన్నారు. ఆ కాల్ మీద స్టిచెస్ పడ్డాయని ఏదో అన్నాడండి నిన్న రాత్రి కూడా. నిజమా? నిన్న రాత్రి కూడా అక్కడ చింతపల్లి వస్తే వాళ్ళు ఎవరో వస్తే అందులో మాట్లాడుతూ కాల్ మీద స్టిచెస్ ఉన్నాయని ఏదో అంటున్నాడండి. అంటే ఎందుకు చేసి ఉండొచ్చు ఇట్లా? తన కారు బహుశా ఆ కారు కూడా తనది కాదేమో అనుకుంటా. టాక్సీ ప్లేట్ ఉంది దానికి. కార్పొరేషన్ లో తీసుకున్నది అది ఆయిందేనా? టాక్సీ ప్లేట్ ఉందని మరి ఆయిందే అనుకుంటే ఏదైనా కార్పొరేషన్ ఏమైనా లోన్ పెట్టి తీసుకున్నాడేమో మరి మాకు తెలీదు. మొదటి భార్య దగ్గర అప్పులు చేసి 30-40 లక్షలు ఆమె మెడకు చుట్టూ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత